ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ అనే పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ సంగీత ప్రపంచంలో ఒక ట్రెండ్ సృష్టించారు. తన మ్యూజిక్తో కోట్ల మంది ఆడియన్స్ని మ్యాజిక్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన భార్య సైరా బానుతో 29 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. సుమారు 3 దశాబ్దాల పాటు కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడంపై సినీ ఇండస్ట్రీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ పరస్పర అవగాహన, అంగీకారంతోనే విడిపోతున్నారు. సైరా బాను రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా బాను తరపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా 1995 మార్చిలో ఈ జంటకు వివాహం జరిగింది. మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్కి ఎంత గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీతో వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో లైవ్ షోలు ఇస్తూ ప్రేక్షకులను ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సైరా బాను రెహమాన్ విడాకుల విషయం గురించి ఆమె లాయర్ వందనా షా మాట్లాడుతూ, వివాహం చేసుకున్న దాదాపు 29 ఏళ్ల తర్వాత సైరా రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరువురి అంగీకారం మేరకు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన పరిస్థితిని అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా రెహమాన్ కోరుతున్నారు అని పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్ సైరా భానులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 1995 మార్చి 12న వీరిద్దరూ నిఖా చేసుకున్నారు. ఈ జంటకు ఖతీజా, రహీమా అనే 2 కూతుళ్లతో పాటు అమీన్ అనే ఒక కొడుకున్నాడు. తమ తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని రెహమాన్ తనయుడు అమీన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తమ విడాకులపై రెహమాన్ స్పందిస్తూ, మేం గ్రాండ్గా 30వ వివాహ వార్షికోత్సవం చేసుకోవాలని ఆశించాం, కానీ అనూహ్య రీతిలో మా దాంపత్యానికి ముగింపు పలకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతో సున్నితమైన పరిస్థితి. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.